ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత నిర్మాణం అనేది ఏర్పాటు జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా భారత రాష్ట్ర సమితి కూడా నేను పార్టీ స్టేట్ కమిటీ జనరల్ బాడీ మెంబర్ని కాబట్టి ఆ రోజు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు సభ్యత్వాలను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నాం. ఈసారి భారత రాష్ట్ర సమితి సభ్యత్వాలను పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన సాంకేతికపరమైన యాప్కి సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా కొలిక్కి వచ్చేసినాయి. ఇంకా 4-5 రోజులు వచ్చేస్తాయి. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ నియామకం జరిగింది. షాద్నగర్ ప్రాంతానికి చెందినటువంటి గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పంపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలో పనిచేస్తున్నాం వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పంపించారు. అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గానికి బైకన్ శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు ఇన్ఛార్జ్గా. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్న యువత బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఈ ప్రాంత రక్షణ కోసం మేము ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ ప్రాంత యువతకు పిలుపునిస్తున్న సభ్యత్వ కార్యక్రమాల్లో చాలా సీరియస్గా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి శ్రేణులందరికీ గ్రామ స్థాయి నుంచి ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళందరికీ వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎంపీ వరకు లేకపోతే మాజీ ఎంపీ వరకు మాజీ ఎమ్మెల్యే గారి వరకు మా ఎంపీపీ గారి వరకు జెడ్పీడీసీల వరకు పనిచేసినటువంటి అందరూ కూడా తమ తమ కార్యక్షేత్రంలోకి దిగి పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదును చాలా సీవియర్గా తీసుకొని సభ్యత్వాలు చేయించాలి. పార్టీని పటిష్టంగా బూత్ లెవెల్ నుంచి నిర్మాణం జరుగుతుంది ఈసారి. ఎందుకంటే 2014 వరకు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి నా టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ 2014 వరకు మేము ప్రజలందరినీ చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీసుకొచ్చే క్రమంలో పార్టీ నిర్మాణం మీద చాలా పెద్దగా దృష్టి పెట్టలేదు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా కూడా మేము అభివృద్ధి వైపే ఆలోచన చేసినాం. కానీ పార్టీ నిర్మాణం కార్యకర్తలు కమిటీలు వేసినాం కానీ కార్యకర్తలకు శిక్షణ ఇట్లాంటి వాటి మీద పెద్ద దృష్టి పెట్టలేదు. తెలంగాణ ప్రాంతానికి సొంత పార్టీ భారత రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతం సొంత పార్టీ కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రక్షణ కోసం బూత్ లెవెల్ నుంచి కూడా రాజకీయ రక్షణనే ప్రాంతానికి రక్షణ బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం పటిష్టంగా జరుగుతుంది. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు సెప్టెంబర్ లోపు రాష్ట్ర అధ్యక్షుడి నియామకం వరకు అంటే ఎన్నిక వరకు పార్టీ నిర్మాణం కొనసాగుతుంది. అందులో వివిధ స్థాయిలో ఎంత యాక్టివ్గా పనిచేసే వాళ్లకు ఇప్పుడు కార్యక్షేత్రంలో ముందుండి పనిచేసే వాళ్ళకే పార్టీలో సముచితమైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి సంబంధించిన పదవుల్లో కానీ రేపు రాబోయే ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో పదవుల్లో కానీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో కానీ అది కౌన్సిలర్ లెవెల్ నుంచి ఎంపీటీసీ లెవెల్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ టికెట్లు రాజ్యసభ వరకు కూడా అవకాశం పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వాళ్ళకు ఉంటారని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా కుండబద్దలుగా ఉంటారని చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రౌండ్లో పనిచేయండి. ప్రజల ఆదరణ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. ప్రస్తుతం సాంకేతిక కారణాలు కొన్ని రకాల కారణాల వల్ల తక్కువ ఓట్ల తేడాతో 1.67 ఓట్ల తేడాతో మాత్రమే అధికారం చేజారింది 23లో. 2023 నుంచి ప్రస్తుతం 26 వరకు ఈ రోజు వరకు ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్న విషయం అందరికీ తేడతెల్లంగా కనిపిస్తుంది. ఏ సోషల్ మీడియా చెప్పినా ఏ ఛానల్ ముందర ఏ రైతు దగ్గర మైక్ పెట్టినా ఏమంటారో తెలుస్తుంది. ఏ మహిళ ముందర మైక్ పెట్టినా తెలుస్తుంది. అశోక్ నగర్కో దిల్సుకునగర్కో పోయి ఒక నిరుద్యోగ యువకుని దగ్గర మైక్ పెడితే తెలుస్తుంది. దళిత బంధు ఆగిపోవడం వల్ల దళితుల దగ్గరికి పోతే తెలుస్తుంది. గిరిజన బంధు లేనేలేదు. రీసెంట్లీ షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ గారి నాయక ఆధ్వర్యంలో గిరిజన డిక్లరేషన్ అమలు కోసమని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రాం కూడా జరిగింది. దానికి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు హాజరవడం జరిగింది. రేవంత్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమవుతున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు రేవంత్ రెడ్డి వల్ల. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికీ ఉండే పార్టీ అని చెప్పి అనుకుంటారు భారతదేశంలో. కానీ దరిద్రం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఖతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో తెలుగుదేశం లేకుండా చేసినందుకు బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టమని ఖమ్మం మీటింగ్లో మాట్లాడి పోయిన సంవత్సరం. అదేం విచిత్రం మాకు అర్థం కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా, తెలుగుదేశం పార్టీ ప్రచారకర్తవా? రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నా.
నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రివా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రచారకర్తవా, బ్రాండ్ అంబాసిడర్వా? నువ్వు ఏం పని చేస్తున్నావు? నిన్నగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో ఏం మాట్లాడారో చూసినాం. అసలు వాస్తవానికి ఏంటి ఎవరికి లేదు, అసలు చంద్రబాబు మొదటి లేదు, రేవంత్ రెడ్డికి అసలే లేదు. ఎందుకంటే రాజరికము, ఆయన దేవుని అనుకుంటాడు, రాముని అనుకుంటాడు, కృష్ణుని అనుకుంటాడు. ఆయన చాలా అహంకారం ఎక్కువ, అహంకారి, తాను దేవుడు అనుకుంటాడు ఎన్టీఆర్. అందుకని ఎన్టీఆర్ అట్లా ఎన్టీఆర్ దీపోయాడు అని చెప్పి ఎన్టీఆర్ గురించి చాలా నీచంగా మాట్లాడాడు. ఎన్టీఆర్ గారి గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్టీఆర్ గారిని ప్రాంతాలకు అతీతంగా అందరం గౌరవిస్తాం, ఒక సినిమా నటుడిగా అభిమానిస్తారు. మన ముందు తరం, మా ఇంట్లో మా అమ్మ కూడా ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. వాస్తవానికి ఆయన మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ గారి విషయంలో ఎటువంటి శశభిషలు లేవు. కానీ తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకలైనటువంటి రావి నారాయణ రెడ్డి గారి లాంటి విగ్రహాలు, సురవరం ప్రతాప్ రెడ్డి గారి విగ్రహం పెడతా అంటే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పెడతామంటే దానికి ఎగ్గొట్టిండు 28వ తారీఖు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మాత్రం పోయింది. తెలంగాణ ప్రాంత అస్తిత్వ చిహ్నాలను చెడిపేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. పెట్టి మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పవర్ రెగ్యులేటరీ అథారిటీ, విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ సమావేశంలో పాల్గొన్నటువంటి రైతు కమిషన్ చైర్మన్ కోన్ రెడ్డి గారు ఏమన్నారంటే 3 గంటల వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుంది. వీళ్ళకు మెదడు తలలో కాకుండా మోకాళ్ళ కాకుండా ఇంకెక్కడన్నా జొర్రిందా? అర్థం కాదు. రేవంత్ రెడ్డి అంటాడు 10 HP మోటార్ పెడితే సరిపోతుంది, గంట సేపు కరెంట్ అంటాడు. నేను ఎన్నికల ప్రచారం టైంలో అన్నాడు ఆయన, ఓ మీడియాతో మాట్లాడుకున్న ప్రదేశ ప్రచారంలో. బుద్ధి టైం వాడు ఎవడైనా 10 HP మోటార్ పెడతాడా? వ్యవసాయంతో సంబంధాలు ఉన్నారు కదా చాలామంది. 10 HP మోటార్ పెడితే బోర్లకి నీళ్ళు వెళ్తాయా? ఆపుతుందా? బోర్ కూలదా లోపల? అది నీళ్ళు కూస్తుందా? 3 HP మా అంటే 5 HP వాడేది. ఏదో రాజస్థాన్ లాంటి ఏరియాలో 2-3 ఫీట్ల దగ్గర బోర్లు వేసి దగ్గర ఏం చేస్తారంటే 7 HP వాడతారు. తెలంగాణ ప్రాంతంలో 10 HP వాడతారు. అటువంటి బుద్ధి లేని ముఖ్యమంత్రి అక్కడ రైతు కమిషన్ చైర్మన్ అని చెప్పుకున్నటువంటి స్వతహా రైతు పక్షపాత్ర అని చెప్పుకున్న కోమటిరెడ్డి గారు అయితే చాలా బాధాకరంగా మాట్లాడారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందనే మాటను బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజవర ప్రసాద్ అనే నేను సహకార యూనియన్ చైర్మన్గా పనిచేస్తున్న నేను రైతుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఢిల్లీకి అమ్ముడుపోయి లొంగిపోయి కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడిస్తున్న ఆటలో భాగంగా ప్రీపెయిడ్ విద్యుత్ అంటే మనం వాడుకోబోయే విద్యుత్తుని ముందే కొనుక్కోవాలి. అంటే ఒక నెల మనం ఫోన్ వాడాలంటే ఒక నెల ముందే ఎట్లయితే రీఛార్జ్ చేసుకుంటామో అదేవిధంగా రేపటి నుంచి కొన్ని రోజుల తర్వాత కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ పాలసీలో భాగంగా ప్రీపెయిడ్ విద్యుత్ రాబోతున్నది. మన ఇంట్లో మీటర్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాలి. తప్పిదారి ఇప్పుడు మామూలు ఏంది, మన దగ్గర ఓ 2 రోజులు ముందో 4 రోజులు అటో ఇటో కరెంట్ బిల్లు కడతాం, లైన్లో వస్తే చెప్తాం. లేదంటే 27 తారీఖు 16 తారీఖు అయిపోయిన తర్వాత 50 రూపాయలు ఫైన్తో కడతాం. లేకపోతే ఒక నెల కాకపోతే 2వ నెల వచ్చి తీసుకొని పోతాం. ఇది పద్ధతి. ఇప్పుడు అట్లుండదు. రాత్రి 1 గంటకు నీ రీఛార్జ్ అమౌంట్ అయిపోతే కట్టయిపోతుంది కరెంట్, పేషెంట్ చచ్చిపోతాడు. దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్లకు కూడా ప్రీపెయిడ్ కరెంటే. ఇది గమనించండి. ప్రతి కనెక్షన్ ప్రీపెయిడే. అంటే బడ్జెట్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బంద్ అయిపోతాయి. అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ పాలసీని పూర్తిగా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి దానికంటే ప్లస్ లోన్లు తీసుకునే అవకాశం ఉంటే కూడా దాదాపుగా 25,000 కోట్లు ఈ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే అవకాశం ఉంటే కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు తెలంగాణ రైతుల కోసం అని చెప్పి. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి దానికి ఒప్పుకున్నారు. కరెంటు కాట్ల కలుస్తుందని చెప్పి ఎన్నికల ప్రచారంలో ముందే ప్రజలను హెచ్చరించారు కేసీఆర్ గారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. దళిత బంధుకు జై భీమ్, రైతు బంధుకు రామ్ రామ్ జరుగుతున్నది. దాదాపు 4 విడతల
రైతు బంధు ఎగ్గొట్టిర్రు, రైతు కూలీలకు ఇస్తా 12,000 ఎగ్గొట్టిర్రు, దళిత బంధువులు 12 లక్షలు ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టిర్రు, దళిత గిరిజన బీసీ విద్యార్థులకు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ 20 లక్షల రూపాయల చొప్పున నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తే దాన్ని ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో ఒక్క విద్యార్థికి కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వలేదు. 10th పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే ఇంత, పీజీ పాస్ అయితే ఇంత ఇస్తా అని చెప్పారు, ₹1 ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డికి భూములు అమ్ముకదొబ్బే పాలసీ తప్ప తెలంగాణ ప్రజలకు ఏదో చేద్దామనే పాలసీ లేదు. హైదరాబాదును తాకట్టు పెట్టి ముక్కలు చేసి అమ్ముకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కినాడే ముందే చెప్పిండు, నేను రియల్ ఎస్టేట్ నా వ్యాపారం, నేను అదే పని చేస్తా, నాకు అదే భుక్తి అన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆలోచన చేయాలి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆలోచన చేస్తుడు. అది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇది రేవంత్ రెడ్డి గారి ఉన్నటువంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ దాని ప్రకారమే జరపాలని చెప్పి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఒకవేళ కరెంటుకు సంబంధించిన విషయాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రైతులు ఇక ఎట్లా కొడతారనేది ఆ రైతులు చూపిస్తారు. రైతులు ఎట్లా వరకు కొడతారు? తన పొలం కాడికో గట్టుకాడికో వస్తే, తన పంట కాడికో వస్తే ఏం పెట్టుకొని కొడతారు? అదే పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తరిమి కొడతారు. గ్రామాలకు వస్తే కరెంటు జోలికి ఈయనకు 24 గంటల ఉచిత కరెంటు జోలికి పోతే ఆల్రెడీ కరెంట్ కటింగ్ స్టార్ట్ చేసారు. కానీ ఈ 3 గంటల కరెంట్ అది ఇది అని చెప్పి రైతులు ఇచ్చిన కరెంటును నాశనపడి పనిచేస్తే చాలా తిరుగుబాటు పెద్ద ఎత్తున ఉంటుంది. ఆయనను చాలామంది కూడా ఆయనను వ్యాఖ్యలు ఖండించారు. ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఖండించారు. ఉద్యమాల్లో భాగమైనటువంటి విద్యార్థి చేసిన వాళ్ళు ఖండించారు. చాలామంది ఖండించారు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు అనుకూలంగా ఓటేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు నోరు మూసుకుని అర్థమవుతుంది. జనసేన, తెలుగుదేశం, రేవంత్ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఇది ఒక గేమ్ నడుస్తుంది తెలంగాణలో. ఇది యాంటీ బీఆర్ఎస్ అని బయటికి కనిపిస్తుంది కానీ ఇది మొత్తానికి యాంటీ తెలంగాణ. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయం కాదు. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నది బీజేపీ పార్టీనే. ఆయన కాబోయే ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తి అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. మొన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కూడా అదే విషయం చెప్పారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మేరా సాత్ జోడో, మీరు ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి తీసుకుపోతా అని చెప్పారు. జోడో అంటే ఏంది రాజకీయాల్లో? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి మధ్యలో ఉండే సంబంధం ఏంది? రాష్ట్ర ప్రభుత్వ సంబంధం, కేంద్ర ప్రభుత్వ సంబంధం. బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఏ శాఖకు ఎంత కేటాయిస్తారో, ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉందో ఇవ్వాలి పాలసీల ప్రకారం. ప్రత్యేకంగా మేరే జోడో అంటే అందులో ప్రభుత్వ సహకారం గురించి కాదు, రాజకీయ సహకారమే ఉన్నది. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పబ్లిక్ మీటింగ్లో తనతో కలవమని అడిగితే దాని మీద ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఆ కాంగ్రెస్ కాదు, ఇది సోనియా గాంధీ కాంగ్రెస్ కాదు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదు, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కాదు, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అంతకుమించి కాదు. ఓన్లీ రేవంత్ కాంగ్రెస్ మాత్రమే ఉన్నది ఇక్కడ. దాని వెనకాల బీజేపీ ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ కుట్రలు నేను చెప్పి భావించాల్సి వస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్స్ను ఆలోచన చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని, ఈ కరెంటు విషయంలో లొంగిపోయిన విషయాన్ని, బక్క నరసులు గారు మాట్లాడుతున్న విషయాన్ని, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడులో ముఖ్యంగా చాలామంది నాయకులు తెలంగాణ పైన అక్కసు, బీఆర్ఎస్ పార్టీ పట్ల అక్కసు, కేసీఆర్ గారి పట్ల అక్కసు వెళ్ళగక్కడ చూస్తుంటే ఇది పూర్తిగా కుట్ర. దీన్ని తిప్పికొడుతుంది తెలంగాణ యువత.